బయట కంటే ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అసలు దీన్ని మనం పేపర్‌తో చేశామని అసలు తెలియదనమాట. చాలా నేచురల్‌గా ఉంటుందండి. ఇక్కడైతే నేను టిష్యూ పేపర్స్ తీసుకున్నానండి. ఈ విధంగా ఒక పేపర్ మాత్రం తీసుకొని చూడండి. ఈ విధంగా మడుచుకుంటున్నాను. 3 సార్లయితే ఇంత సైజ్ మాత్రం ఇలా 3 సార్లు మడుచుకొని తీసుకోవాలండి. తిరిగి దీన్ని 3 సార్లయితే ఈ విధంగా మడుచుకోవాలండి. మడిచిన తర్వాత సైడ్స్‌లో అయితే ట్రిమ్ చేసుకోవాలండి. ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి కరెక్ట్‌గా లెవెల్‌గా ఉండడానికి అన్నీ ఈ సైజ్‌లో కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీనికంటే పెద్ద సైజ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరొక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా ఇంత సైజ్ అయితే 2 సార్లు మడుచుకుంటున్నానండి. సేమ్ ఇలాగే 2 సార్లు మడుచుకోవాలనమాట. ఫస్ట్ దానికైతే 3 సార్లండి. సెకండ్ టైమ్ అయితే ఈ విధంగా 2 సార్లు మడుచుకోవాలండి. ఇలా పక్కలో ఉన్న వాటిని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి దీనికంటే ఈ విధంగా పెద్దగా ఉండాలండి సెకండ్ పేపర్ అనేది. ఇప్పుడు చిన్న పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మిడిల్‌లో అయితే. ఇప్పుడు పైనున్న పేపర్‌ని ఈ విధంగా మడుచుకోవాలండి. సైడ్స్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పెద్ద సైజ్ పేపర్ తీసుకొని ఈ విధంగా చూడండి నేనంతా ఒక దగ్గర చివర్లో అయితే ఈ విధంగా తిప్పుకుంటున్నానండి. అంతే అండి చాలా సింపుల్‌గా మనకు టిష్యూ పేపర్ మల్లె మొగ్గలు తయారవుతుందండి. కిందైతే ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నాను లెవెల్‌గా ఉండడానికి. అన్ని ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడైతే నేను లైట్ గ్రీన్ కలర్ తీసుకొని చూడండి. ఈ విధంగా వాటర్‌లో డిప్ చేసి కిందైతే ఈ విధంగా కలర్ అయితే అంటించుకుంటున్నానండి. అన్నీ మనకెన్ని కావాలో ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలనమాట. కొద్దిసేపు ఎండలో ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను అట్టముక్క తీసుకొని ఈ సైజ్‌లో కట్ చేసుకున్నానండి. ఫెవికాల్ అయితే యాడ్ చేసి ఈ పూలనైతే సైడ్స్‌లో ఈ విధంగా ఉంచుకుంటున్నానండి. మిడిల్‌లో మనకు ఏదో కుందన్స్ అండి. నేనైతే ఇక్కడ విరిగిపోయిన గాజు అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఫెవికాల్ అయితే అంటించి. కొత్త గాజుని ఈ విధంగా పిల్లలైతే విరగ్గొట్టేసారండి. పడేయడానికి అస్సలు మనసు లేదు. ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కస్టమైజ్ అండి. ఏదో ఒక ఈ విధంగా కుందన్స్ అయితే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. వెనకాల పిన్ అయితే ఈ విధంగా ఫెవికిక్ సహాయంతో అంటించుకుంటున్నానండి. అంతే అండి. ఈజీగా మల్లె మొగ్గలతో ఈ విధంగా హెయిర్ పిన్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.